హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మీటింగ్ ఛానల్. సో ఇది వచ్చేసరికి మూవీ రివ్యూస్ అండ్ ట్రైలర్స్ ఆర్ సాంగ్స్ ఏదైనా కానీ మూవీ గురించే మొత్తం రివ్యూస్ అనేది ఉంటాయి అనమాట. సో అందరిలా కాకుండా ఒక హీరోకి అగెనెస్ట్గా, ఒక హీరోకి బయాస్డ్గా కాకుండా జనరల్గా నాకేమనిపించింది, జనరల్ ఆడియన్గా నాకేమనిపించింది అనేది అయితే రివ్యూస్ కానీ ఏదైనా కానీ నేను కామెంట్ చేస్తాను. సో ఆ కామెంట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఇయర్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను. సో మీ బ్లెస్సింగ్స్ అనేది నేను కోరుకుంటున్నాను అనమాట. సో గేమ్ చేంజర్ ట్రైలర్ అనేది ఇప్పుడే చూశాను. సో ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం నేను వెయిట్ చేసి ఈ రోజు నుంచే రివ్యూస్ స్టార్ట్ చేద్దామని చెప్పి నిన్న జనవరి 1 కాబట్టి నిన్న నుంచి అయితే ఒక షార్ట్ అయితే పెట్టి ఈ రోజు అయితే రివ్యూ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో స్ట్రైట్గా పాయింట్ మాట్లాడుకుంటే ట్రైలర్ రివ్యూ వేరు, మూవీ రివ్యూ వేరు. ట్రైలర్ ఎలా ఉందనేది మాత్రమే నేను ఇప్పుడు దాకా చెప్పగలను. దాన్ని బేస్ చేసుకొని మూవీ మొత్తం ఇలాగే ఉంటాననేది అది అబద్ధం. అంటే కొన్ని ట్రైలర్స్ బాగుంటే, కొన్ని ట్రైలర్స్ బాగున్నా కానీ సినిమా బాగదు, కొన్ని ట్రైలర్స్ బాగోకపోయినా కానీ సినిమా బాగుంటుంది. సో రెండింటిని వేరుగా చూడండి. జస్ట్ ట్రైలర్ ఎలా ఉంది అయితే చెప్తాను అనమాట. జస్ట్ 3 థింగ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ అనేది చెప్పుకుంటే రామ్ చరణ్ యాక్టింగ్. సో ఈ రామ్ చరణ్ యాక్టింగ్ అనేది రంగస్థలం నుంచి టోటల్గా డిఫరెంట్గా మారిపోయింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే, నేను కూడా అంతే. సో రామ్ చరణ్ యాక్టింగ్ అనేది ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ ట్రైలర్ వరకు అయితే. అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్. సో మనకు వదిలిన ఈ ఏదైతే 4 సాంగ్స్ ఉన్నాయో అందులో కొంచెం ఒక 1% చూపించినట్టున్నారు. ఈ ట్రైలర్లో ఇంకో 1% ఎక్స్ట్రా చూపించారు. సో కొత్త వీడియో క్లిప్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎగ్జైటింగ్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. వీడియో టేకింగ్ అనేది చాలా బాగుంది. ఒకటి సాంగ్స్ పిక్చరైజేషన్. సో ఇంకా మూడోది వచ్చేసరికి ఇది ప్యూర్ రివెంజ్ స్టోరీ. సో మన తెలుగు ఆడియన్స్ రివెంజ్ స్టోరీకి ఎక్కువగా లైక్ చేస్తారు. సో అందుకనే డైరెక్టర్ శంకర్ ఆ పాయింట్ పట్టుకొని సినిమా తీశాడు అనుకుని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇంకోటి వచ్చేసరికి హైలైట్ పాయింట్, ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఈ సినిమా ఫోటోగ్రఫీ, విజువల్ వండర్, విఎఫ్ఎక్స్ కానీ నార్మల్ స్టోరీని ఒక గ్రాండ్ స్కేల్లో చూపించినట్టయితే అనిపించింది. సో అంతా బాగుంది. ఇంకా నెగిటివ్ పాయింట్స్ ఈ ట్రైలర్ వరకు ఏమున్నాయి అంటే హీరో ఎలివేషన్ బీజిఎం అనేది కొంచెం తగ్గింది 100%. సో హీరో ఎలివేషన్ బీజిఎం అయితే లేదు. ఓన్లీ ట్రైలర్ కట్కి ఎలా అయితే ఇవ్వాలో అలాగే ఇచ్చారు. మిగతా సినిమా వాటికి హీరో ఎలివేషన్ బీజిఎమ్స్ లైక్ కేజీఎఫ్, RRR, పుష్ప, సో ఇలాంటివి ఏంటంటే మ్యూజిక్ బేస్ అనేది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ అనేది ఎక్కువ హైలైట్ చేసుకుని ఉంటారు. కానీ ఈ ట్రైలర్లో అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే అది లేదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ లాగే ఉంటుంది. మ్యాక్స్ 99%. ఒక రివెంజ్ డ్రామా. తండ్రిని చంపేస్తారు, కొడుకు దాన్ని సాల్వ్ చేస్తాడు. సో ఇందులో వాళ్ళు ఎలాగ స్క్రీన్ ప్లే తీసుకెళ్లారు, ఎలాగ ఇది చేశారనేది మనం మూవీలోనే మాట్లాడుకోవాలి. ట్రైలర్లో అయితే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే లేదు. ఈ 2 నెగిటివ్ పాయింట్స్ అయితే నాకు అనిపించినాయి. సో వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే సినిమా అన్ప్రిడిక్టబుల్ అని. సో ఇక్కడ అన్ప్రిడిక్టబుల్ ఈ ట్రైలర్లో ఏమున్నాయి అంటే ఫస్ట్ లాస్ట్లో హెలికాప్టర్ మీద నుంచి వచ్చి కత్తి తీసుకొని వెళ్తాడు. దట్ ఈస్ ద అన్ప్రిడిక్టబుల్ మూమెంట్. అదైతే హై లెవెల్ ఉంది. దానికి తగ్గట్టు బీజిఎం పడితే థియేటర్లో అది ఎక్సలెంట్ సీన్ అయితే అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ట్రైన్ సీక్వెన్స్. ఈ ట్రైన్ సీక్వెన్స్ మీదే ఎక్కువ మూవీ కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపించి అన్ప్రిడిక్టబుల్గా ఈ ట్రైన్ ఫైట్ని ఇలా కూడా తీయొచ్చా అన్న ఉద్దేశం లాగా నాకు అనిపించింది. సో అదైతే నాకు నచ్చింది, అన్ప్రిడిక్టబుల్ అనిపించింది. ఇంకోటి వచ్చేసరికి అప్పన్న నత్తి క్యారెక్టర్. ఇందులో రంగస్థలంలో ఎట్లాగైతే చెవిటిగా ఇది అయ్యారో ఇందులో నత్తి క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది మీరు గమనిస్తే ట్రైలర్లో. సో ఇది వచ్చేసరికి అన్ప్రిడిక్టబుల్. ఇంకోటి వచ్చేసరికి అప్పన్నకి 2 కొడుకులు అనమాట. సో వాళ్ళు ఎవరనేది మూవీలో మనం చూస్తాము. అందులో ఒకళ్ళే కనిపిస్తున్నారు, 2 వాళ్ళు ఏమయ్యారు అనేది ఏమో అన్ప్రిడిక్టబుల్ మూమెంట్ అనుకుంటా. సో నాకైతే ట్రైలర్ ఇలాగ అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా కామెంట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.